చదవండి ఒకసారి. దేవుని రాజ్యము మాటలతో కాదు. ఏటట దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. నిరూపణ జరగాలన్నా. దేవుడు లెగిశాడు, మేము నమ్ముతున్నాం అంటే పనిచేయదు. ఆయన ఎక్కడ ఒక హైందవుడు అదే అంటున్నాడు, యేసు ప్రభు ఉన్నాడని నిరూపించమని దమ్మంటే. ఆ మాట మొన్న గుర్తొచ్చింది. ప్రభా, ఎంతకాలం ఇలాగ మాటలు పడాలి? సమస్య ఎక్కడంటే మనలోనే. సమస్య ఎక్కడంటే చూపించకపోవడానికి కారణం మనలోనేనండ. ఆయన తన మొదటి కాలంలో తన ప్రజల ద్వారా బయలుపరచబడినోడు. ఈరోజు తన ప్రజల ద్వారా చూపించుకోలేడు ఆయన. సమస్య ఎక్కడా? మనమే. సరైన రీతిలో మనసు పెట్టకపోవడం, సరైన రీతిలో అప్పచెప్పుకోకపోవడం, సరైన రీతిలో దేవుడికి లోబడకపోవడం, సరైన రీతిలో ఈ వర్తమానానికి జీవితం సమర్పించుకోకపోవడం. సమస్య ఇక్కడే. కానీ ఆయనలో ఏ తప్పు లేదు. ఆయన నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. మన ద్వారా బయటపడడానికి ఆయన రెడీగా ఉన్నాడు. చూపించడానికి మనమే సిద్ధంగా లేము. మనమే భౌతికమైన విషయాల్లో మనసు కలిగి, శారీరక విషయాల్లో మనసు పెట్టి, లోక విషయాల్లో మనసు దూర్చి పరిగెడుతున్నామే. కానీ దేవుడు మాత్రం మారలేదు. ఆయన మార్పు లేని దేవుడు. సంగమా మేల్కొనండి, సంగమా మేల్కొనండి. నా సహోదరులారా, ఈ వర్తమానం సత్యమని నువ్వు చెప్పినంత మాత్రాన పెద్ద గొప్ప ఏమి లేదు. ఆ సత్యమైన వర్తమానంలో ఉన్న జీవం మనం జీవించి చూపించవలసిన ఘడియ ఆసన్నమైనది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.